మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీ అందరికీ నేను తెలుసు, నా పేరు తమ్మిరెడ్డి శివశంకర్రావు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు మీ ముందుకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అనేక అంశాలు లేవనెత్తారు. ఆ అంశాలన్నీ కూడా వాస్తవ దూరాలని ప్రజలని తప్పుతో పట్టించే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయవలసినటువంటి బాధ్యత ఓ పార్టీ నాయకుడిగా, జనసేన పార్టీ నాయకుడిగా నా మీద ఉందని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పాయింట్ రైజ్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు. రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ ఫియర్ ఉంది అని అన్నారు. ప్రాస బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటో మీకు అర్థం తెలిసి ఉంటే ఈరోజు ఆ పదం వాడేవారు కాదు. మీ 5 సంవత్సరాల పాలనలో అసలు రూల్ ఆఫ్ లా లేకుండా పరిపాలించారు. మీరు ఈరోజు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అని చెప్పేసి ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి చదివారు. మీ రూల్ ఆఫ్ లా ఎంత అధ్వానంగా ఉండేది అని అంటే, రాష్ట్రం అంతా భయభ్రాంతులు అయ్యాక అంతటి మెజారిటీ కూటమికి ఇచ్చిందన్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. విజయవాడలో జరిగిన ఒక కేసును పట్టుకొని దాన్ని అన్వయించుకుంటూ రూల్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేస్తున్నారని మీరు చెప్పింది హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు అనేక సంఘటనలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ ఇష్యూలో కానీ, లేదు మీ హయాంలోనే మంత్రి విశ్వరూప్ కుమారుడు వాలంటీర్ని చంపిన ఇష్యూలో కానీ, మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు కానీ, అమర్నాథ్ గౌడ్ని హత్య చేసినటువంటి విధానంలో కానీ ఏం రూల్ ఆఫ్ లా ఉందండి? సర్ప్రైజింగ్ ఏంటంటే, మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా నామినేషన్లు వేయకుండా బెదిరించి, ఉపసంహరించి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాము అని చెప్పింది ఏ రూల్ ఆఫ్ లా మీకే తెలియాలి. రూల్ ఆఫ్ లా ఎంత అధ్వానంగా మీరు అమలు చేశారు అన్నది ఇంకో సంఘటన మీకు నేను చెప్తానండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తుంటే 3:47 విఐపి లాంజ్లోకి నేను వెళ్ళా. 4:10 మా అప్పటి మంత్రి గారి రోజా గారిని హత్యా ప్రయత్నం చేశానని నా మీద 307 కేసు హత్యా నేరం మోపబడింది. నేను అందులో నన్ను A1 అక్యూజ్డ్గా మీరు చేశారు. ఇదేమి రూల్ ఆఫ్ లా అండి? ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రూలు లా కనిపించిందా మీకు? కూటమి ప్రభుత్వం మీలాగా నియంతలాగా పరిపాలన చేయటం లేదు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎందుకు ఇలా జరిగింది అనేది విశ్లేషిస్తుంది, విచారణ చేస్తుంది. తద్వారా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే మీ నాయకులు మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు వారు ఏం చేయాలో మీరే చెప్పేస్తుంటారు. భవిష్యవాణి మీరే చెప్తుంటారు. మీ నాయకులు, మీతో పాటు మీ శిష్య బృందం ఉంది, అంబటి, పేర్ని, వీళ్ళంతా కూడా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేస్తుంటారు, కన్క్లూజన్లు ఇచ్చేస్తుంటారు. ప్రజలను ఈ రకంగా తప్పుతో పట్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గందరగోళం సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి.
ఈ 2 ఏళ్లలో ఇంకొక అంశం ఏంటంటే రాజధాని అంశం మళ్ళీ తీసుకొచ్చారు. రాజధాని అంశం ఆ రోజు అసలు మీకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది, మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు సలహాదారులు అయితే నాకైతే అర్థం కావటం లేదు. మీరు అసెంబ్లీలోనో యునానిమస్గా దాన్ని అప్రూవ్ చేసిన దాంట్లో మీరు భాగస్వాములు, మీరు కూడా అంగీకారం తెలిపారు. తర్వాత మీరు అధికారంలో వచ్చాక 3 రాజధానులు 3 ముక్కలాట ఆడారు. దాని పర్యవసానం తేలిపోయింది, ప్రజలు తిరస్కరించారు పూర్తిగా. విశాఖపట్నం రాజధాని అనడంలో మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నది ప్రజలు తెలుసుకున్నారు. అక్కడ అనేక భూ ఆక్రమణలు జరిగాయి. చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేసి అందులోంచి 10,000 ఎకరాలు భూమిని దారాదత్తం చేయాలని కూడా మీరు చేసిన ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది పార్లమెంట్లో, సాక్షాత్ పార్లమెంట్లో. అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు క్వార్టర్స్కి కూడా 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది. అమరావతి రాజధాని పనులు శరవేగంతో వెళ్తుంటే మీ కన్ను కొడుతుంది. అమరావతి ఈరోజు గ్రోత్ సెంటర్ అవుతుంది, గ్రోత్ ఇంజిన్ అవుతుంది ఆ క్యాపిటల్ సిటీ. ఎందుకంటే అనేకమైనటువంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ క్వాంటమ్ వ్యాలీస్ వస్తున్నాయి. ఈ రకంగా అది డెవలప్ అవుతుంటే మీకు నచ్చటంలా. మీకు ఎంతసేపు ఎక్కడైనా ఘర్షణ వాతావరణం ఉండాలి, వర్గాల మధ్యన చిచ్చు ఉండాలి, కులాల మధ్య చిచ్చు ఉండాలి. అప్పుడు మీరు చాలా ఆస్వాదిస్తుంటారు. ఇది మీకున్న అలవాటు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు మీ యాటిట్యూడ్ ఏమిటి, మీ పరిస్థితి ఏంటి అని. అలాగే రైతులు ఆహ్వానం మేరకే అమరావతి వస్తే మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి మీరు ఒక ఎలిగేషన్ చేశారు. రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళేటప్పుడు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఎంతమంది వెళ్ళారు, దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్స్ వెళ్ళారు, ఘర్షణకి వెళ్ళారా, ఆహ్వానం మీదకి వెళ్ళారా అన్నది అది విచారణ సాగుతుంది, అది తేలుతుంది. ఇప్పుడు రైతులు ఆహ్వానం మీదకి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితుల్లో వెళ్ళరు ఎవరు కూడా. మేము కూడా అనేక సందర్భాల్లో బాధితుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏమిటి అని అంటే నాయకులవి ఒక 4-5 కార్యకర్తలతో వెళ్ళి వాళ్ళ బాధను వినడానికి వెళ్ళేవాడు ఎవరు ఆ రకంగా వెళ్ళరు. ఒక ఏదో ఘర్షణకి వెళ్ళేటట్టు 400 మంది, మీరు అందులో 37 మంది రౌడీ షీటర్స్తో పాటు మీరు ఆ స్థలానికి వెళ్ళడం అన్నది పోలీసు వారు గమనించారు. దానికి బాధ్యులు ఎవరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని దాని పని దాన్ని చేయనివ్వండి. మీలాగా చట్టాన్ని జేబులో పెట్టుకొని ఈ రాష్ట్ర పరిపాలన 5 సంవత్సరాలు మీరు ఎంత నాశనం చేశారు అంటే అది కడగడానికి చాలా కష్టమవుతుంది కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనలు జరిగింది అని అంటే దానికి అందరం విచారిస్తున్నాం. కానీ దానికి కారణం బ్యాక్ హిస్టరీ ఎవరు? మీ ప్రభుత్వంలోనే మీరు ఇలాగ తయారు చేసిన వాళ్ళని ఇంకా మేము సరిదిద్దుతున్నాం, ఇంకా 1-2 అరా మిగిలిపోయిన వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేస్తే వాళ్ళని ఉపక్రమించేది లేదు. వాళ్ళని ఖచ్చితంగా మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. తరువాత చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సర్ పేరుతో వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారు అని మాట అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్, అది భారతదేశంలో అన్ని రాష్ట్రంలోనూ కూడా జరిగింది. ఆ ప్రక్రియ మీకు అర్థమైనట్లేదు. అది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నా అంటే 2-3 దగ్గరలో ఓటు హక్కు నమోదు అయినటువంటి వాళ్ళని తీసివేయడం జరుగుతుంది, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసివేయడం జరుగుతుంది. అలాగే కొత్త వారు ఎవరైనా ఓటు హక్కు ఉంటే వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ, అప్డేట్ చేసుకోవడం అన్నది. మీ ఓట్లు ఎలా తీసేశారండి? రెండవది సర్ ప్రకారం ఏమిటి అంటే తీసేసినవన్నీ కూడా ఒక ప్రొవిజనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఎవరికి ఏ అభ్యంతరాలను ఉన్నావో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ రీజనల్ ఆపర్చునిటీ కూడా ఉంది. అది కూడా అర్థం చేసుకోకుండా మీరు విమర్శిస్తున్నారు అని అంటే మీరు నెక్స్ట్ ఓటమికి సిద్ధపడ్డారనే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో అదే ఎలిగేషన్ చేశారు, తమిళనాడులో అదే ఎలిగేషన్ చేశారు,
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కూడా ఓటమిని అంగీకరించకుండా సర్ మీద నెట్టవేయడానికి ప్రయత్నం చేసింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా అదే చేశారు. మీరు ఇప్పుడు చేస్తున్నారు అని అంటే 2029 ఓటమి మీ కళ్ళ ముందు కనిపిస్తుందనే మేము అర్థం చేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని మాట్లాడతారు. అసలు కులాలు సహృద్భావంతో ఉన్నటువంటి దాన్ని మీరు పూర్తిగా విధ్వంసం చేసింది మీ పరిపాలనలోనే. అలాగే మతాల మధ్య కూడా విధ్వంసం చేయడానికి అనేక కుట్రలు జరిగాయి మీ పరిపాలనలో. సాక్షాత్తు శ్రీరాముడు తల నరికేసిన రామతీర్థం మీద ఈరోజు ఆ 5 సంవత్సరాలు మీరు దోషులను పట్టుకోవాలా. అలాగే ఎన్నో రథాలు కాల్చేశారు. అంటే మత వైషమ్యాలను సృష్టించి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుటిల నీతి, ఒక కుటిల రాజకీయమైనటువంటి వ్యవస్థను మీరు నడిపి ఎదుటివాడి మీద మనం మాట్లాడడం అన్నది చాలా దుర్మార్గం. అలాగే ఇంకో మాట, చాలా హాస్యాస్పదమైన మాట మీరు మాట్లాడారు, మావిగన్ వర్సెస్ అమరావతి అని. ఈ కొత్త మావిగన్ అనే ఒక పదాన్ని మీరు కాయిన్ చేశారు. అసలు అది గతించిన చరిత్ర, రాజధాని గతించిన చరిత్ర అయిపోయింది. మీరు 3 రాజధానులు 3 ముక్కలాట వల్ల ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. మీ 5 సంవత్సరాల పరిపాలనలో మన యువత మైగ్రేట్ అయిపోయారు అనేక రాష్ట్రాల్లోకి, పై రాష్ట్రాల్లోకి. ఇక్కడ ఉపాధి, ఇక్కడ ఉద్యోగాలు దొరక్క ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామంగా మారుతుంది. ఒక ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను చెప్తున్నాను, దేశంలోకి ప్రపంచం నుంచి వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి ఈరోజు వస్తుంది అని అంటే గర్వించాలి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనందరము కూడా. అటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది ఈ రాష్ట్రంలో. మీరు దాన్ని చెడగొట్టడానికి ఈ కొత్త కుయ్యక్తులు వేస్తున్నారు. అభివృద్ధి మీకు ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవడం మీకు ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగిపోతుండాలి. మీరు ఒక ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూడలిస్ట్, మీరు ఫ్యూడల్ లార్డ్. ఫ్యూడలిస్ట్ యాటిట్యూడ్లు ఎలాగుంటుందని అంటే ఎవడు బాగుపడకూడదు, నేను మాత్రం అద్భుతంగా ఉండాలి, వాళ్ళు బాగుపడకుండా ఉంటేనే నేను చెప్పిన మాట వింటారన్న ఆలోచన ఉంటుంది ఫ్యూడలిస్టులకి. అది మీ ఆలోచనలో కనిపిస్తుంది తప్ప రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా స్వావలంబనత సాధించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది మీరు స్వాగతించాలి. మీరు స్వాగతించకపోయినా ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. మీరు చేస్తున్న అకృత్యాలు, కుట్రలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మీరు గమనించటం లేదనుకోకండి, గమనిస్తున్నారు. అలాగే నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని ఒకవైపు చెబుతారు, అందరికీ భ్రమల్లో పెడుతున్నారు. నెక్స్టే కాదు, ఇప్పుడు ఏ రోజైతే మీరు సర్ మీద మీరు అభియోగాలు మోపారో అప్పుడే మీరు ఓటమికి సిద్ధపడిపోయినట్టు రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ విషయం మీకు ఈ మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. ఎందుకంటే సర్ మీద అటాక్ చేసిన వాళ్ళందరూ ఓడిపోయారు ఈ రాష్ట్రం ఎన్నికల్లో. అంటే దొంగ ఓట్లు, మీకు లేని ఓట్లను అక్కడ ఏర్పాటు చేసుకుని గెలిచే ప్రక్రియలన్నింటినీ కూడా అంతిమ చరణం పడుకుతుంది ఈ సర్ ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి మీరు 2029లో రావడం అన్నది కల కాదు, పగటి కల కాదు, భ్రమ. అది మర్చిపోయి ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి, గవర్నెన్స్ మీద మాట్లాడండి. మీ నాయకులందరూ ఒక బడిలో చదువుకున్నారు, కేవలం వ్యక్తిగతంగా మాట్లాడతారు, క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి మాట్లాడతారు. ఇదే నేర్చుకున్నారు విద్య. మీ దగ్గర నుంచి కింద వరకు కార్యకర్త వరకు కూడా ఒకే లైన్లో మాట్లాడతారు. అది మీ ప్రత్యేకత. బూతులు, లేదంటే వ్యక్తిగత హరణం, అపోహలు క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అవి మానుకొని రాజకీయ ప్రక్రియ,
ప్రతిపక్ష నాయకుడు ఎలా బిహేవ్ చేయాలి దయచేసి రాజ్యాంగం చదవండి, కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ డిబేట్స్ చదవండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1956 నుంచి కూడా అసెంబ్లీ డిబేట్స్, అసెంబ్లీలో ప్రక్రియ ఎలా జరిగిందో ఒక 6-7 వాల్యూములు ప్రింట్ చేయించారు. అవి చదవండి, మీకు నేను సలహా ఇస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. అలాగే మీరు తీసుకుంటున్నటువంటి ఈ మధ్యకాలంలో వింత పోకడలు ఏమిటి అనంటే, మేమంతా గమనిస్తున్నాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అనేక సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేదు అంటే కూటమి నాయకుల మీద కానీ విచక్షణారహితంగా కామెంట్స్ పెట్టడం. చాలామంది మేధావులు కూడా, వాళ్ళు కుహనా మేధావులు, నేను ఆల్రెడీ ఖండించాను వాళ్ళ చర్యలను తీవ్రంగా. అందులో కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు, కొంతమంది మెజిస్ట్రేట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇలా తయారయ్యారో నాకైతే అర్థం కావటం లేదు. ఒక సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ రన్ చేసిన వ్యక్తికి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ యూట్యూబ్ ఛానళ్ళకి, మీ నాయకులకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ, అది సంపూర్ణ హక్కు కాదు భారత రాజ్యాంగం ప్రకారం. ఇక్కడ మా మీడియా సోదరులందరికీ తెలుసు, వాళ్ళకి ప్రెస్ని 4th ఎస్టేట్ కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారు అని అంటే, ఏ వ్యవస్థ గాడి తప్పిపోయినా ఇది ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజల దృష్టికి తీసుకురావడానికి 4th ఎస్టేట్ అని క్రియేట్ చేశారు తప్ప నాయకుల మీద ఇష్టాసారంగా వాగడానికి, బూతులు మాట్లాడడానికి, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ఏ రకమైన హక్కు లేదు. ఆర్టికల్ 1992లో 91 క్లియర్గా చెప్తుంది మీకు ఏ విషయాల్లో హక్కులు లేవు అని చెప్పేసి. అలాగే రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ, వేరియస్ హైకోర్టు జడ్జిమెంట్లు కానీ చదవమని చెప్పండి. మీకు ఒక లీగల్ సెల్ ఉంది, మీకు పేటీఎం బ్యాచ్గా చాలామంది ఉన్నారు మేధావులు, వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఇష్టాసారంగా మాట్లాడేటట్టయితే మేము ఇంతవరకు అభివృద్ధి, పరిపాలన సెటరేట్ చేయడం, సంక్షేమం మీద ఉన్నాం. ఇక నుంచి మీరు ఏమైనా రెచ్చగొట్టి ఈ రకమైన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. గట్టిగా ప్రతిఘటిస్తాం. ఏమాత్రం వెనక తగ్గే ప్రశ్నే లేదు. మీరు అల్లకల్లోలం సృష్టించి అందులోంచి లబ్ధి పొందాలి అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ట్రబుల్డ్ వాటర్లో ఫిష్ క్యాచ్ చేయాలని చూస్తున్నారు మీరు. అల్లకల్లోలంలో నీటిలోంచి చేపను మీరు పట్టలేరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంశాల మీద మాట్లాడండి, గౌరవప్రదంగా మాట్లాడండి. మీ నాయకులకి మీరు చెప్పండి, మీరే తప్పు చేస్తే మీ నాయకులు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి ఈ విషయాలు ఏవైతే మీరు లేవనెత్తారో, మావిగన్ను అమరావతి మేనిఫెస్టోలో పెడతాను, దాని మీద ఎస్ వెల్ డన్, దానికి మేము సిద్ధమే. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, మీరు మావిగన్ని అమరావతి క్యాపిటల్ని మార్చడం అన్నది అసాధ్యమైన ప్రక్రియ. భారత రాజ్యాంగ ప్రకారం, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ క్యాపిటల్ని మార్చడం అన్నది అసాధ్యమైన ప్రక్రియ అని మీకు తెలుసు, మీ లీగల్ ఎక్స్పర్ట్స్కి తెలుసు. కానీ మీ ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇక్కడ కృష్ణా, గుంటూరు, అమరావతి ఏరియాలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీ కుయ్యత్తులు కరెక్ట్ కాదు. ఇది ఒక కుటిల నీతి అని ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియచేస్తున్నాం. కాబట్టి ఇకనైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి, మీ నాయకులకు బుద్ధి చెప్పండి. రాజకీయ పార్టీ అంటే మీరు ప్రతిపక్ష పార్టీ, ప్రజల వాయిస్ లాగా ఉండాలి, కానీ మీరే సమస్యలు క్రియేట్ చేయడానికి ఉండడానికి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగంలో పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు నేను పెట్టాను అని అంటే, పౌరుడికి ఏదైనా భంగం కలిగితే ప్రతిపక్ష పార్టీ ఆయన వాయిస్ కావాలి అనే ఉద్దేశంతో పెట్టానన్నటువంటి ఆ మహనీయుని వాక్యాల్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఆ రకంగా ప్రవర్తించండి అని మీకు హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.